మాస్ జాతర ఖచ్చితంగా థియేటర్లలో ఒక బిగ్ బ్లాస్ట్ అయితే జరగబోతుంది. ఆ బ్లాస్ట్ పేరు అఖండ 2. అది టికెట్ రేట్స్ ఎలా ఉన్నా కానీ ఖచ్చితంగా చూడాల్సిందే అన్న ఉద్రిక్తత మాత్రం ఇప్పుడైతే నెలకొన్నది. కాబట్టి ఖచ్చితంగా అందరూ టికెట్ రేట్లను బట్టి వెళ్ళండి. ఒకవేళ డబ్బులు తక్కువ ఉంటే మాత్రం ఎవరికైనా అడిగేలండి, నేను ఇలా అడుగున్నట్టు. తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు వస్తుందండి. ఎవరికి మంచి పేరు అని కాదు, మంచి పేరున్న వాళ్ళే తీశారండి. ఎవరికి మంచి పేరు అంటే ఎలా చెప్తారు? ఈ సినిమాతో నాకు మంచి పేరు వస్తుంది, ఈ సినిమాకి రివ్యూ ఇస్తున్నందుకు, మంచి రివ్యూ ఇస్తున్నందుకు. ఇంతకుముందు చాలా వాటికి ఆర్డర్లు వచ్చినాయండి, అవన్నీ ఆపేస్తుంటే ఇది కూడా ఆపేటోళ్ళేమో. సో ఇది నా ఆపొద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆపరు కూడా, ఆపేటోడు ఇవ్వలేడు. అది త్రిశూలం షాట్ కాదమ్మా, అది ముందు వేసేయడం కోసం ప్లాన్. అది 3Dలో పడబోతుందంట. అవి ఆ 3D విజువల్స్లో చూసుకుంటే అక్కడ చిన్న రక్తాలు మన ఫేస్ మీద వచ్చి పడతాయి, అక్కడ కొట్టిన బుల్లెట్లు మన గుండెల్లో గుచ్చుకుంటాయి. అయితే ఎండాకాలం కదా, బాలయ్య బాబు గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారని చెప్పి ఎవరు అడగకండి, క్వశ్చన్లు ఎవరు అడుగుతలేడు. అఖండ 1కి దీనికి పోలిక ఏమేమి ఉంటాయి? అక్కడ 1 అనేది లేదు, ఇక్కడ 2 అనేది ఉంది. మూవీ పరంగా మూవీ చూసిన తర్వాత చెప్తాం బ్రో. కాకపోతే ట్రైలరు, టీజరు, సాంగ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి, ఒక హైప్ ఎక్కిస్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటే బాలయ్య బాబు గారు ద బెస్ట్ మూవీ మనకి ఇవ్వబోతున్నారు, ఇదైతే పక్కా. రికార్డ్స్ బ్రో, రికార్డ్స్ ఎట్లా కొట్టుకోతున్నాయి అని అడిగే బదులు రికార్డ్స్ని కొల్లగొడుతున్నాయి అని చెప్పడం కరెక్ట్. సో రికార్డ్స్ అయితే ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తానని చెప్పేసి పలానా సినిమా నేను చెప్పను, కానీ ఈ సినిమా కంటే ఒక మార్క్, ఈ సినిమా కంటే ఒక గుర్తింపును మాత్రం తీసుకొస్తుంది. అయితే ఇది బాలయ్య గారి లైఫ్లో చెక్కు చెదరని సినిమాలా మాత్రం నిలిచిపోతుంది ఖచ్చితంగా. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు, అక్కడ ఉంది బాలయ్య. నువ్వు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్లో దింపినా వెళ్తాయి, ఆ డైలాగ్లే లేపుకొస్తాయి. అది